అయితే ఇక్కడ ఒకటి సార్, ఏదైనా కానీ చాలా వరకు కూడా మీడియా ఈయన తాగే మరణించాడు అని నిర్ధారించలేదు. నమ్ముతుంది, నిర్ధారించేది అసలు పోస్ట్ మార్టం ఎందుకు మేడం? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మూలన కూర్చున్న ముసలోడు కూడా అర్థమైంది తాగి చచ్చిపోయిందని. మీడియా అలాగే చూపిస్తుంది కదా. ఎందుకంటే తన ఫోన్ లో నుంచి ట్రాన్స్లేషన్స్ జరిగాయి. ఫోన్ నా ఫోను నాకేదో జరిగింది, అదే ఇప్పుడు అదే కావాలి మేడం. నాకేదన్నా జరుగుంటది, నేను లేను, నా ఫోన్ మీరు తీసుకుని ఆడకూడదా? నేను అడిగేది కూడా అదే అడుగుతున్నాను సార్. అంటే ఆ విధంగా కూడా మీకు అనుమానం ఉంది మేడం. ఇప్పుడు ఆ ఫోన్ ది కూడా ఇప్పుడు అంత హాట్ టాపిక్ అవుతుంది. అవును, అనుమానం ఉంది. నేను అందుకే అంటున్నాను, అది పూర్తి వివరాలు ఎవరు చెప్పాలి? దర్యాప్తు అధికారులు చెప్పాలి. మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి. నేను వెళ్ళిన రోజే అడిషనల్ ఎస్పీ గారి దగ్గర కూర్చొని మాట్లాడాను. అంటే మేము దర్యాప్తు చేస్తామని అన్నారు. మొదటి రోజు నేను చేసిన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే నేను చేసిన మొదటి పని అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కూర్చొని నాకున్న ప్రతి ప్రశ్నను నేను లేవనెత్తాను, అడిగాను. నెక్స్ట్ అమ్మా, ఇది నేను పర్సనల్ గా తీసుకోవడం కనుక 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రవీణ్ పగడాలని మేము పరాయి వ్యక్తి అనుకోవట్ల, క్రైస్తవ సమాజం అంతా కూడా అతన్ని కుటుంబ సభ్యుడిగానే చూస్తోంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, ప్రవీణ్ పగడాల చనిపోయాడు, నెక్స్ట్ నువ్వే అని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది నా మీద సోషల్ మీడియాలో, నెక్స్ట్ అజయ్ బాబాయ్ అని. మరి ఇప్పుడు అందరికంటే ఎక్కువగా ఆ కేసు విషయంలో నాకు ఆసక్తి ఉండకుండా ఎలా ఉంటుంది? అసలు చేసింది ఎవడు, నెక్స్ట్ నన్నే అంటున్నారు, ఎవరున్నారు దీని వెనకాల తెలుసుకోవాలని ఆసక్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అదే పని చేస్తున్నాను నేను. ఇప్పుడు నన్ను బెదిరిస్తే ఎట్లా? అజయ్కి సిట్ నోటీసులు, అజయ్ని నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం, అజయ్కి గట్టిగా బుద్ధి చెప్పాలి పెట్టారా అనుకోవచ్చా? క్రైస్తవ సమాజాన్ని అడగండి, ఎవరో చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు హమారా ప్రసాద్ పేరు మీరు వినే ఉంటారు. బహుశా బార్ షాప్ లో కూర్చొని రాసినట్లున్నాడు. నోటికొచ్చిందంతా రాసి ప్రవీణ్ గారి గురించి, నెక్స్ట్ కత్తి మహేష్ గురించి రాసి, నెక్స్ట్ చచ్చేది నువ్వేరా అని పెట్టాడు తన యూట్యూబ్ కమ్యూనిటీలో, ఫేస్బుక్ లో డైరెక్ట్ గా. నేను ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలి. అసలైన నా అనుమానం మీతో, నేను చెప్పింది మీరు వినాలి ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే, ఎవరో బీజేపీ నేత ఒకతను చిన్న తరణి, నెక్స్ట్ చచ్చేది అజయ్ గాడే అని పెట్టాడు. ఇట్లా కొన్ని లెక్కలేనన్ని మెసేజ్లు వాళ్ళ వీడియోల క్రింద, వీడు చావాలి అని. నేను చేస్తే ఏమొస్తుంది? నా భార్య విధవరాలు అయితే తప్ప నీకేమన్నా వస్తుందా? నన్ను చంపి ఏం తీసుకుపోతావు? నా ఆస్తులు ఏమన్నా వస్తాయా నీకు? లేదు కదా. ఇక ఇది హత్య అని మీరు ఎట్లా అనుకుంటున్నారని మీరు అన్నారే, ఎదురులేని సమాధానం ఒకటి చెప్తాను నేను. చూడండి, డెడ్ బాడీ దొరికింది, ఆయన్ని మార్చరీకి తీసుకొచ్చారు. హత్య అని క్రైస్తవులు అనుకుంటున్నారు, యాక్సిడెంట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుకుంటున్నారు. మీడియా మొత్తం గందరగోళంగా ఉంది. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నరమానవుడికి. కానీ హైదరాబాద్ నుంచి సోషల్ మీడియా వేదికగా అనరాని మాటలంటూ, వాడు బాగా మందు దాగి యాక్సిడెంట్ చేసుకొని చచ్చాడు, రేపు పోస్ట్ మార్టంలో కూడా అదే వస్తుంది చూసుకోండి అని రాశారు. అసలు అప్పటికి సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఆయన షాప్ కాడికి వెళ్ళింది లేదు, మందు అన్న టాపిక్ లేదు అసలు. ఆయన ఒక దైవజండు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం గురించి మాట్లాడారు వీళ్ళు. ఆ రిపోర్ట్ లో మందు దాగాడని వస్తుంది చూసుకోండి అని హమారా ప్రసాద్ మాట్లాడాడు, కరుణాకర్ సుగ్న మాట్లాడారు, వాళ్ళ టీం మొత్తం మాట్లాడారు. ధర్మ మార్గం పేరుతో మాట్లాడే భాస్కర్ రాజు అయితే వాడు మందు దాగాడో డ్రగ్స్ తిన్నాడో ఎవడికి తెలుసురా అనుకుంటూ మాట్లాడాడు. నేను అంటున్నాను, వాళ్ళ మాటలను కన్ఫర్మ్ చేస్తూ ఈ రోజు మందు వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. ఎట్లా సాధ్యం అంటున్నాను నేను. మీకేమన్నా చెప్పాడా? ఆయన మీరు ఎప్పుడైనా బార్లో కూర్చొని కలిసి మందు తాగారా? ఆయనకి ఎప్పుడైనా మీరు మందు సీసాలు సరఫరా చేశారా? ఆయన మందు తాగుతాడా ఆయన భార్యకే తెలియదు, మీకెలా తెలుసు? అంటే నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఏం అనుమానం ఉందంటే, నేను మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఒక అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేసే తరుణంలో ఒక పాస్టర్, అంటే పాస్టర్ పేరు ఇప్పుడు మీడియా ముఖంగా నేను బయట పెట్టాను, కావాలంటే మీకు తర్వాత కూడా చెప్తాను, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, వినండి. వాళ్ళని ఫోన్ లైన్లోకి నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను క్లియర్గా అడిగాను వాళ్ళని, ప్రవీణ్ గారికి మందు తాగే అలవాటు ఉందా? ఎందుకంటే చాలా ప్రసంగాల్లో కూడా ప్రస్తావించారు, మందు అనేది తాగకూడదు, ఒక క్రిస్టియన్ అనేది ఉంది, డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది. అలాంటిది మరి ప్రవీణ్ గారికి మందు అలవాటు ఉందా? ఎందుకంటే మందు తాగే తూలుతూ బండి నడుపుతున్నాడు అని చెప్పేసి ఫుటేజ్ బయటకు వస్తుందండి అని చెప్పేసి అడిగాను. అడిగితే తను ఒక మాట చెప్పారు, కొన్ని చెప్పారు నాకు ఆధారాలు కూడా. తను కూడా ఏమన్నాడంటే, అనుమానం ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుందని అంటున్నాము, కానీ ప్రవీణ్ గారు
ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించేంత సేపు మందు జోలికి వెళ్ళడు. తర్వాత మాత్రము సాయంత్రం అంటే నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా, అప్పుడు కాస్తో కూస్తో తీసుకుంటాడే తప్ప అంతకు మించి తీసుకోడు. అంటే సువార్త ప్రకటించిందాక తను తీసుకోడు అని చెప్పాడు. ఇది నేను స్వయాన మీకు పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కదా సార్, ఒక మీడియా వాళ్ళు ఆ ఆధారాలు ఎందుకు బయట పెడుతున్నారంటే తనకు అలవాటు ఉంది మందు అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మీరన్నదే కొంచెం సేపు మీరు చెప్పింది అతను వెలిబుచ్చినటువంటి అనుమానమే నిజం అనుకుందాం. ఇంకొకటి తను కూడా కొన్ని చెప్పాడు, అంటే ఇక్కడ షూ మార్ట్ ఉంది, వదిలేసేయండి మేడం, షూ మార్ట దుబ్బ వదిలేసేయండి. కొంచెం సెన్స్ ఉపయోగిద్దాం, 6th సెన్స్ కాదు కామన్ సెన్స్ వాడదాం. నేనున్నా మేడం, నేనున్నా, నన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు. రహస్యంగా మందు తాగే అలవాటు ఉందనుకోండి నాకు కొంచెం సేపు అనుకోండి, మన నా భార్యకి బిడ్డలకి తెలియకుండా నేను మందు తాగుతున్నా అనుకోండి. సొసైటీలో బాగా ఆస్తిపరుణ్ణి, నాకు కంపెనీలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు అనుకోండి. కొంచెం సేపు నాకు అంత సీన్ లేదు, జనాలు నన్ను ప్రేమిస్తున్నారు. అట్లాంటప్పుడు రోడ్డు మీద వెళుతూ నాకు మందు తాగాలనిపించింది, డిప్రెషన్ తట్టుకోలేకపోయా. వెంటనే 1,00,000 రూపాయలైనా నాకు వెంట్రుకతో సమానం అన్నోండి ఏం చేస్తానమ్మా, ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకుంటాను. హోటల్లోనికి వెళ్ళి వెయిటర్కి 1000-2000 ఇచ్చి నాకు కావాల్సిన మందు తెప్పించుకుంటాను. ప్రశాంతంగా సైలెంట్గా కాలు మీద కాలేసుకొని తాగి మత్తు దిగేదా కాడ పడుకొని అఫీషియల్గా వెళ్ళిపోతాను. రోడ్డు పక్కన లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్తానా, కనపడ్డ లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని పోతా ఉన్నానా? ఆయన ఏమన్నా గుడ్లు వేసుకున్నాడా మేడం? ఆయన మీరు చెప్పింది కరెక్టే. నేను ప్రవీణ్ కుమార్ గారు దేవుడు అని నేను అనట్లా, కానీ అతని స్థాయిని గుర్తించండి దయచేసి. అది ఎట్లా పాసిబుల్ అంటున్నాను నేను. అందుకే మరి కొంతమంది క్రిస్టియన్సే చెప్తూ ఉన్నారు కదా సార్, తనకు అలవాటు ఉంది అంటే ఎక్కడ అనుమానం వచ్చిందంటే తను జర్నీ చేస్తున్నారు కదా, అలసిపోయి ఏమన్నా మందు తీసుకొని ఉంటారు అనే అనుమానం వీళ్ళు చెప్పే ఆధారాల వల్లే వస్తుందన్నట్టు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి వాళ్ళని అదే మాట. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా నేరుగా కూడా అక్కడికి వెళ్ళాడంట, ఏది తన మరణం జరిగిన ప్లేస్. నేను ఒక విషయం చెప్తున్నానమ్మా, అంట అన్నది అనుకుని వచ్చాడు అన్నదానికి చాలా దూరం ఉంటుందమ్మా. 3 రోజులు అక్కడే ఉన్నాను, ఇది కన్ఫర్మ్ స్టేట్మెంట్. ఇది అక్కడే ఉన్నాడంట అంటే అనుమానం. అది ఎందుకంటే నన్ను ఒక మాట చెప్పనండి, లైవ్ గా కూర్చోలేదు కాబట్టి నేను ఒక మాట చెప్తానమ్మా. ఇవాళ నోటుకొచ్చినట్లుగా మాట్లాడే ముందు ఆయన గురించి మిమ్మల్ని అనట్లేదు తల్లి, తప్పుగా అనుకోకండి, ఆయనతో చెప్తున్నాను. అదే విషయం వచ్చి మీడియా ముందు చెప్పమనండి. మరి ఆయన ఫ్యామిలీ ఫ్రెండా లేకపోతే కో పాస్టరా, ఆయన కలిసి ఎప్పుడైనా తాగారా, లేకపోతే ప్రవీణ్ పగడాల గారు తాగుతుంటే ఆయన ఎప్పుడైనా మందు తీసుకొచ్చి ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా స్టఫ్ తీసుకొచ్చి ఇచ్చాడా తెలియాలి కదా మనకు కూడా. తెలిస్తే అసలు ఈ గొడవ ఉండదుగా. అన్న ఆధారాలు పెట్టుకుని దొంగతనంగా ఫోన్లో మాట్లాడడం ఎందుకు? ఎదురుగా రావచ్చు కదా డైరెక్ట్ గా. ఖచ్చితంగా అంతే కదా మేడం. ఇప్పుడు మీరు ఇంత పోరాడుతున్నారు క్రైస్తవులు కదా, ఎందుకంటే మాకు న్యాయం కావాలి, తనను హత్య చేశారు అని చెప్పేసి ఇప్పుడు మేడం ఆయన చనిపోవడం ఒక్కడితోనే ఆగదు మేడం. అదే అంటున్నాను. ఆ తర్వాత చాలా చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది కుట్ర అయి ఉంటే లేదు నిజంగా యాక్సిడెంట్ అనుకోమ్మా, ఆయన తలరాత మా కర్మ ఇంతే అని అనుకుంటాం, వదిలేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.